కార్తీక మాసంలో దీపారాధన అంటే దీపం పెట్టడం ప్రధానమైన ఆచారం. ఆకాశదీపం గుడి ప్రాంగణంలో లేదా తులసికోట దగ్గర ఆకాశదీపం అంటే ఎత్తుగా దీపం పెట్టడం వెలిగిస్తారు. ఇది ఆకాశంలో ఉన్న దేవతలకు మార్గం చూపించటానికి సంకేతం. నదీ స్నానం సూర్యోదయానికి ముందే నదులలో లేదా నీటి వనరుల్లో స్నానం చేసి నీటిలో దీపాలను వదలడం అంటే దీపాలను నదిలో వదలడం ఆచారం. దీనివల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం. జ్ఞానానికి సంకేతం. దీపం జ్ఞానం మరియు తేజస్సుకు ప్రతీక. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపమని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ముఖ్య వ్రతాలు మరియు పండుగలు ఈ మాసంలో వచ్చే పండుగలు వ్రతాలు కూడా దీని ప్రాముఖ్యతను పెంచుతాయి. పండుగ లేదా వ్రతం ప్రాముఖ్యత. కార్తీక సోమవారాలు శివుడి అనుగ్రహం కోసం చేసే ఉపవాసం, రుద్రాభిషేకం. ఈ వ్రతం అపమృత్యు దోషాలను, రోగాలను తొలగిస్తుంది. కార్తీక పౌర్ణమి త్రిపురారి పౌర్ణమి శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించిన రోజు. ఈ రోజు శివారాధన అత్యంత విశిష్టమైనది. నాగుల చవితి నాగదేవతను పూజించే పండుగ. క్షీరాబ్ధి ద్వాదశి అంటే బృందా